రైట్, ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో వారం రోజులు గడుస్తున్నా ఇంకా మిస్టరీ వీడలేదు. 7 రోజులు గడుస్తున్నా హత్య వెనుక గల కారణాలను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. దీంతో ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సీసీ ఫుటేజీ ఆధారంగా గండికోటకు వచ్చిన వాహనాల వివరాలు సేకరించి విచారిస్తున్నారు. మరోవైపు గూగుల్ టేక్అవుట్ ద్వారా సెల్ సిగ్నల్స్ వివరాలు సేకరించారు. అంతేకాకుండా 10 సెల్ ఫోన్ టవర్స్ డంప్ వివరాలను సేకరించి ఒక్కో సెల్ ఫోన్ టవర్ డంప్ వివరాలను ఒక్కొక్క ఎస్ఐ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు సాంకేతిక ఆధారాల కోసం గండికోటను పోలీసులు జల్లెడపడుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్లో అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ షాహిదా. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన వారం రోజులు అయితే గండికోట మైనర్ బాలిక హత్య కేసు అయితే కనుక మిస్టరీగానే విడుదలని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి కూడా పోలీసులు అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన దానిపై కూడా మొదట లొకేషన్ కూడా అనుమానించడం జరిగింది. అయితే గడిచిన 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఆధారాలు సేకరించిన తర్వాత సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత లోకేష్ కు ప్రమేయం లేదని చెప్పి డీజీ కొయ్యా ప్రవీణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు మరోమారు కూడా పరువు హత్య అంటూ కూడా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల పైన కూడా మొదటగా అనుమానించడం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా పిలిచి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసు కూడా ఏదైతే మైనర్ బాలిక అయినటువంటి వైష్ణవి అన్న అయినటువంటి సురేంద్ర చుట్టూ కూడా ఈ కేసు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు అతన్ని కూడా పిలిచి విచారించడం జరిగింది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే ఆ అడుగు ముందుకు వేస్తామనుకున్నటువంటి పోలీసులు ఇప్పటికే మనం చూసుకోవచ్చు. ఏదైతే గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్ సంబంధించినటువంటి దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా పోలీసులు ఆధారపడాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా గండికోట ప్రాంతం సంబంధించినటువంటి ఏదైతే 10 సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయో అందులో భాగంగా ఉన్నటువంటి ఆ డంపుకు సంబంధించిన దాంట్లో కూడా ఒక్కొక్క సెల్ ఫోన్ టవర్ దగ్గర అయితే కనుక ఒక్కొక్క ఎస్ఐ క్యాడర్ అధికారిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు ఆ పనిలో కూడా నిమగ్నమైనని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ దాదాపు మనం చూసుకుంటే 7 రోజులు కావస్తుంది. ఇంతవరకు పోలీసులు అయితే కనుక ఎటువంటి దాని మీద ఇంతవరకు ఏం చెప్పలేదు. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఈ కేసు అయితే కనుక పూర్తిగా క్లోజ్ అవుతుందని మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఏదేమైనా సరే మైనర్ బాలిక హత్య కేసు అయితే కనుక పోలీసులకు అయితే కనుక అయితే మనం చెప్పుకోవచ్చు. సాయిదా. థ్యాంక్ యూ సుధీర్.